నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ నేను అంజలి నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది భర్త ఫోర్జరీ సంతకం కేసు ఉచ్చు మేయర్ పొట్లూరు శ్రవంతి మెడకు చుట్టుకుంది డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్న టీడీపీ నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైంది మేయర్ పదవిని కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు అయితే నాడు వైసీపీ సర్కార్ చేసిన తప్పే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి జగన్ పాలనలో నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అధికార బలం అంగబలం ధనబలంతో చక్రం తిప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాటి ప్రతిపక్ష పార్టీలకు వామపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా కార్పొరేట్ పదవులన్నీ ఏకగ్రీవంతో వైసీపీ సొంతం చేసుకున్నట్లు చేశారు ఎదురు తిరిగిన వారిని బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు పట్టుబట్టి వేసిన వారి నామినేషన్లు చెల్లుబాటు కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు మొత్తానికి 54 కార్పొరేట్ సీట్లను వైసీపీ ఖాతాలో వేసుకుని శ్రవంతికి నెల్లూరు మేయర్ పదవి కట్టబెట్టారు గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణలన్నీ వేగంగా మారిపోయాయి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన శ్రీధర్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి ఒకవైపు తన ఫాలోవర్ అయిన మేయర్ శ్రవంతి సీటుకే ఎసరు పెట్టారు నెల్లూరులోని 54 మంది కార్పొరేటర్లలో 41 మందిని టీడీపీ వైపుకు తిప్పుకున్న శ్రీధర్ రెడ్డి తొలుత డిప్యూటీ మేయర్ పదవిని తన అనుచరుడైన రూప్ కుమార్ యాదవ్ కు ఇప్పించారు ఇప్పుడు ఏకంగా మేయర్నే మార్చేందుకు వ్యూహం రచించారు మేయర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానన్నా కనికరించలేదు మేయర్గా శ్రవంతిని తొలగించి కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కోరుతూ 40 మంది కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లకు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు మేయర్ భర్త జయవర్ధన్ ఏకంగా మున్సిపల్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీడీపీలోకి జంప్ చేసిన 41 మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిలను కలిసిన మరుసటి రోజే మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం అయితే గతంలో వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు టీడీపీ చేస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్ల ద్వారా గెలిచిన కార్పొరేటర్ల ద్వారానే మేయర్ ఎన్నిక జరగాలని మేయర్ పీఠంపై దొడ్డిదారిన టీడీపీ వాళ్లను కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు